నమస్తే మిత్రమా రవి. ప్రసాద్ గారు, ఇక్కడ ఏదైతే చెప్పండి. సరే ఇప్పుడు దాకా కేఆర్ రావు గారు చెప్పినట్టు మళ్ళీ బ్రిటన్ ఎందుకు ఈ హర్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో ఎందుకు వ్యతిరేకించింది, ఎందుకు ట్రంప్ మాటను కాదంది, ఏమైనా భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయా, కారణాలు ఉన్నాయా, ఎందుకు ఆ నాటో కూడా ఎందుకు వ్యతిరేకించిందంటే ఎందుకు ఏమంటారు? ఇప్పుడు నాటో ఏ పూర్వ రంగంలో ఏర్పడిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో హలో, ఒక పక్క కంటిన్యూ కంటిన్యూ ప్రసాద్ గారు. ఒక పక్క సామ్రాజ్యవాద శిబిరము, మరో పక్క సోషలిస్టు వ్యవస్థ సోవియట్ యూనియన్ నాయకత్వంలో అప్పట్లో ఒక ప్రధానమైన పోటీదారులుగా ఉండేవి. ఆ పూర్వ రంగంలో సోవియట్ యూనియన్ ను నిర్వహించడానికి మరింత సోషలిజం వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికే నాటో అనేది ఏర్పడింది. తర్వాత నాటోను ఈ నాయకత్వం వహిస్తున్నామంటున్న అమెరికా మరి వాళ్ళ సమిష్టి భద్రతా ప్రయోజనాల పేరుతో వాళ్ళు ఒక పెత్తనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ యుద్ధం మరి ఎందుకు వచ్చిందంటే ఇంధనం కోసం, ప్రపంచ ఇంధనం పైన, చమురు పైన, గ్యాస్ నిక్షేపాల పైన. మనం అర్జెంటీనాలో మనం ఇక్కడంతా చూసాం. మనం వాళ్ళ అధ్యక్షుడిని అక్కడ వాళ్ళందరినీ తన సాయుధ దళాలను పంపి ఎత్తుకొచ్చి అమెరికాను నిర్బంధించినటువంటి ఒక దుర్మార్గమైన చర్యకు ట్రంప్ పాల్పడినాడు. అమెరికా ఎందుకంటే ప్రధానంగా ఆయుధ వ్యాపారాలు చేసేటువంటి ఒక అగ్రదేశం. మరి వ్యాపారాల్లో కానీ మిగతా దాంట్లో ఇప్పటికి కూడా అగ్రరాజ్యంగానే ఉంది. అమెరికా తర్వాతే మిగతావి కూడా. సమిష్టి భద్రత అనేది లోపించినప్పుడు ఇప్పుడు ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ వాళ్లకు ఇంధన భద్రత అనేది వాళ్లకు అవసరము, ఇతర ప్రపంచ దేశాలకు, భారత్ వంటి మన దేశం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ చమురు సహజవాయువు రాకపోవడం వల్ల వంటింట్లో మొదలుకొని, ఆటో వాళ్ళతో మొదలుకొని ప్రతి రంగము కూడా సంక్షుభితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అనేక రంగాలు దీనివల్ల నష్టపోయినటువంటి పరిస్థితి. వ్యాపార రంగాలు కానీ, చిన్న దుకాణాలు కానీ, చిన్న చిన్న క్యాంటీన్లు నిర్వహించే వాళ్ళు కానీ, ఆతిథ్య రంగం కానీ అనేక విధాలుగా నష్టపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఎక్కడో యుద్ధం చేస్తే మనకేమిటనేది కాదు. ఇప్పుడు ప్రధానంగా మనము గల్ఫ్ దేశాలపైనే చమురు కోసము, సహజవాయు ఖతర్ పైన ముఖ్యంగా మనం సహజవాయు నిక్షేపాల కోసం ఆధారపడి ఉన్నాము. ఈ పూర్వ రంగంలో అమెరికాతో అంటకాగితే తమకు కూడా ముప్పు, తమ భద్రతా ప్రయోజనాలకు ముప్పు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించే అందరితోనూ సహకారం లేకపోతే మనుగడ కష్టం. కాబట్టి ముఖ్యంగా యూరప్ దేశాలు, చలి దేశాలు, వాళ్లకు ఈ గ్యాస్ లేకపోతే లేదా ఇంధనం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అది లేకపోతే మనుగడ సాగించడం చాలా కష్టం. అందువల్ల అమెరికా యుద్ధోన్మాదానికి, సామ్రాజ్యవాద దురహంకారానికి ప్రపంచాన్ని శాసించాలనేటువంటి మళ్ళీ ఈ ట్రంప్ తెంపరితనంలోని చూస్తే మనము ఇది ఇప్పుడు అంతటి ఈ బెదిరింపులు పాల్పడుతున్నాడు. రోజుకో మాట బెదిరిస్తున్నాడు. మరి ఇరాన్ వంటి 9 కోట్ల జనాభా కలిగినటువంటి ఇరాన్, ఒక ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశం ఇరాన్. మరి పర్షియా దేశంగా గతంలో ఒక ప్రాచీన 2,500 సంవత్సరాలకు పైగా ఒక ఘనమైన వారసత్వము, చరిత్ర ఉన్నటువంటి దేశం ఇరాన్. మరి అలాంటి దేశాన్ని బెదిరించి భయపెట్టి లొంగదీయాలంటే అక్కడ ప్రజలు ఏమాత్రం అంగీకరించే ప్రజలు. అక్కడ గతంలో అంటే అమెరికా దాడికి ముందు ఏముండేదంటే కొంత వాస్తవికమైనటువంటి ప్రజాస్వామిక ఇరాన్ ప్రధానంగా షియా దేశము, ఒక మతరాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. కొంతమంది ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు కూడా ఈ ఆంక్షలు అనేటువంటి ఉండకూడదు, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి హక్కులు లేవు కాబట్టి వస్త్రధారణ పైన ఆంక్షలు విధించారు, ఇలాంటివి ఉండేవి. కొంత వ్యతిరేకత ఉండేది. అయితే ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన దాడికి పాల్పడిందో అక్కడ ప్రజలంతా ఒక్కటైనారు. భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఒక్కటై అమెరికా సామ్రాజ్యవాద దురహంకారాన్ని, ట్రంప్ యొక్క బెదిరింపులకు లొంగేది లేదని ముక్త కంఠంతో ఈ రోజున అమెరికా ఆధిపత్యానికి, ఒక దురహంకారానికి, సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా నిలిచినటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు, దాదాపు 40 రోజుల పాటు యుద్ధం కొనసాగించే బలహీనం. ఇప్పుడు అన్ని నౌకాదళాన్ని యుద్ధం చేశాం, మరి వైమానిక దళాన్ని కూడా దాదాపు నిశేషం చేశామని చెప్తున్నప్పటికి కూడా తన డ్రోన్ల ద్వారా, ఇతర తన వద్ద ఉన్నటువంటి చిన్న చిన్న ఆయుధాల ద్వారానే అమెరికాకు అపారమైనటువంటి నష్టం కలిగించి ఒక ధీరోదాత్తంగా ఇరాన్ పోరాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్ల ట్రంప్ బెదిరింపుల ద్వారా మరి ఇరాన్ కట్టడి చేయడానికి, ఇప్పుడు ఇరాన్ని ధ్వంసం చేస్తాం 24 గంటల్లో అని ఇంకా బెదిరింపులకు పాల్పడితే
దాని పర్యవసానాలు ప్రపంచమే అనుభవించాల్సి వస్తుంది. మధ్యప్రాచ్యంలో గల్ఫ్ దేశాల్లో ఏర్పడే సంక్షోభం ప్రపంచాన్ని దేశాలన్నిటి సంక్షుభితం చేస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అనేక వస్తువుల ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, సామాన్యులు చాలా కష్టపడుతున్నారు. మరి ఆటో వాళ్ళని చూస్తే మనం చూస్తున్నాం, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లతో మొదలుకొని వంటింట్లో గ్యాస్ రాక ఇట్లా అనేక రకాల మనము హోటళ్ళు అనేక రకాలుగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మన దేశంలోనే కాదు, చాలా వర్ధమాన దేశాల్లో ఈ గ్యాస్ రాక, ఈ చమురు అందుబాటులో రాక నౌకలన్నింటినీ అక్కడే హోర్ముజ్ జలసంధిలో పోటాపోటీగా ఇప్పుడు ఇరాన్ ఒక పక్క అక్కడ ఉన్నటువంటి మందు పాత్రలు పేర్చి వేరే వాళ్ళని ఇతర దేశాలు కాకుండా ఇతర దేశాలని అక్కడ అక్రమంగా తమ అనుమతి లేకుండా ప్రవేశిస్తే పేల్ చేస్తామనేటువంటి ఒక హెచ్చరికలు చేస్తుండగా ట్రంప్ మొత్తంగా నాశనం చేస్తామని చెప్పి ట్రంప్ బెదిరిస్తున్నాడు. ట్రంప్ యొక్క బెదిరింపులు కానీ లేదా ఈ యొక్క సామ్రాజ్యవాద దురహంకారంతో రెచ్చగొట్టేటువంటి చేసే ప్రకటనలు కానీ ప్రపంచ శాంతికి కానీ ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కానీ ఏమాత్రము తోడ్పడేటువంటివి కాదు. మనం చూస్తే యుద్ధాన్ని తక్షణమే ఆపివేసి, ఎందుకంటే అమెరికా ఐక్యరాజ్య సమితిని లెక్కబెట్టదు, ప్రపంచ ఆరోగ్య సంస్థల నుంచి వైదొలిగింది. ఈ ప్రపంచ సంస్థలను మనం ఏర్పాటు చేసుకున్నామో, సమిష్టి భద్రత కోసం విశ్వశాంతి కోసం ఏర్పాటు చేసుకున్నామో, వాటిని నిర్వీర్యం చేసే ఒక దుర్మార్గపు వైఖరిని అమెరికా అవలంబిస్తున్నది. దాని ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం మనం. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపు చేసి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత యూరోప్ పైన ఉంది, అమెరికా పైన ముఖ్యంగా ఉంది. వర్ధమాన దేశాలు ఇతర మరి మనకి ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ, ఈ దేశాలు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా. ప్రసాద్ గారు ఓకేనండి. సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అందుబాటులో, చాలాసార్లు నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. ప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు ఐక్యరాజ్య సమితిని లెక్క చేయక